మన ఆత్మ కూడా ఆకలితో అలమటిస్తూ ఉంటుంది. నువ్వు ప్రార్థన చెయ్యకపోతే దేవుడు నిన్ను అవమానానికి అప్పగిస్తాడు, దేవుడు తిరస్కరిస్తాడు. దేవుడు అంట దినమెల్లా చేతులు చాచి మన కొరకు వేచి చూస్తున్నాడు. ఆయన చేతుల కిందకి రాకుండా మనము పక్కకి వెళ్ళిపోయామనుకో మనల్ని దేవుడు తిరస్కరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంటాడు, నా మీదకి అధికముగా వచ్చినవన్నీ మమ్మను నువ్వు కరుణించేంత వరకు నేను నీ వైపు చూస్తాను ప్రభువా. నేను ఎక్కడికి వెళ్ళను, నేను దాటిపోనయ్యా, నువ్వు నన్ను దాటిపోవద్దు, నేను నీ తట్టే చూస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను కరుణించు, నువ్వు నన్ను కటాక్షించమని అడుగుతూ ఉన్నాడు. ఇదిగో గర్విష్ఠుల చేతిలో నన్ను అప్పగించకు, నన్ను నిందకు అప్పగించకు, నన్ను అవమానాలకు అప్పచెప్పకు అని దావీదు అడుగుతూ ఉన్నాడు. నువ్వు అడుగుతున్నావా? నీ ప్రార్థనను జ్ఞాపకం చేసుకుంటున్నావా? నువ్వు ప్రార్థన చేస్తున్నావా, చేయట్లేదా? దేవుడు ఈరోజు మనల్ని అడుగుతూ ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే నీకు దేవుడు సహాయం చేయబోతూ ఉన్నాడు. ఆయన తప్ప నీకు ఎవ్వరు సహాయం చేసేవారు లేరు. దేవుడు భయములన్నిటిలో నుండి మనల్ని విడిపించే దేవుడు, నీ కష్టాల నుంచి విడిపించే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు. ఆయన వైపులో చూడు, నువ్వెవరి దగ్గరికి వెళ్ళకు. నిన్ను దేవుడు ఒకరి దగ్గర అడిగేటట్లుగా చేయలేదు, నువ్వే ఇచ్చేటట్లుగా చేయబోతూ ఉన్నాడు దేవుడు. ఇదిగో దాసి కనులు దాసురాలు తట్టు చూసినట్లయితే, తన యజమానుడు తట్టు చూసినట్లయితే ఆ యజమానుడే నీకు సహాయం చేయబోతూ ఉన్నాడు. అంతేకాదు ఆయన ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు, నీకు తోడుగా ఉంటానంటున్నాడు, నీకు నీడగా ఉంటానంటున్నాడు, ఆయన నీ పక్షముగా ఉంటానంటున్నాడు. ఇదిగో నువ్వు పోరాడే ప్రతి దానితో ఆయన పోరాడుతానంటున్నాడు. నువ్వు భయపడకు, దిగులు పడకు, ఆయన నిన్ను కనికరించబోతూ ఉన్నాడు. నువ్వు అడుగుతావా, దేవా నీ కనికరము నా మీదకి దిగి వచ్చేంత వరకు, నా ప్రార్థనకి జవాబు వచ్చేంత వరకు నేను నీ తట్టే చూస్తానయ్యా అని నువ్వు తీర్మానం చేసుకుంటావా? ఇదిగో నన్ను నిందలకు అప్పచెప్పకు, అధిక బాధలకు అప్పచెప్పకు, నేను తట్టుకోలేను ప్రభువా, నన్ను నువ్వు కరుణించు. నా మీదకి బాధలు వచ్చినట్లయితే నేను బాధలు తట్టుకోలేను ప్రభువా. ఇదిగో ఒక సహోదరి అంటుంది, దేవుడు నమ్ముకో 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 అని చెప్తే ఎవ్వరు నమ్ముకోరు, కానీ మొత్తం కోల్పోయినాక బెడ్ మీద పడినాక అప్పుడు జ్ఞాపకం వస్తాడండి. దేవుడు ఎప్పుడు జ్ఞాపకం వస్తాడు? అంత అయిపోయినాక, మొత్తం కోల్పోయినాక, బెడ్ మీద పడుకున్నప్పుడు, మరణంతో పోరాడుతూ ఉన్నప్పుడు అప్పుడు జ్ఞాపకము వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రక్తంలో కడగబడి ఉన్న నువ్వు, దేవుడు నిన్ను రక్షించుకోవటం నీకు ఇచ్చిన ఒక ధన్యత. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని అడుగుతున్నాడు? ఇదిగో నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిత్యముగా నీ చేతి కష్టార్జితము నువ్వు అనుభవించేటవు, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. ఎప్పుడు మేలు కలుగుతుంది? ఎప్పుడు నువ్వు ధన్యుడు అంటే ఆయన యందు భయభక్తులు కలిగి నువ్వు జీవించినప్పుడే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యందు నువ్వు నమ్మకంతో ఆయనతో నువ్వు కనిపెట్టుకున్నప్పుడే నీకు ఆయన సహాయం చేస్తే, ఆయన నువ్వు అడిగిన దానివి ఇచ్చినవాడు మళ్ళీ తీసుకునేవాడు కాదు. హల్లెలూయా. ఈ లోకంలో మనం ఎవరికాడన్నా సహాయం కోరితే మనము బదులుగా వడ్డీ వేసి ఇవ్వాలి. హల్లెలూయా. మన దేవుడు ఆయన వడ్డీతో కూడా కలిపి మనకి సహాయం చేస్తానంటున్నాడు. మరి ఆయన సహాయం కొరకు మన కన్నులు ఆయన తట్టు చూస్తున్నట్లుగా మనం తీర్మానం చేసుకుందాం, చిన్న తీర్మానం చేసుకుందాం. ఎప్పుడు సహోదరి అయితే ఆయన తట్టు, ఆయన చేతి తట్టు కనిపెట్టుకోవాలి.
సహోదరుడైతే ఆయన తట్టు కనిపెట్టుకోవాలా. సహాయం వచ్చేంత వరకు, ఇదిగో నువ్వు బదులు పొందేంత వరకు, నీ చేతికి జీతం వచ్చేంత వరకు, నీకు ప్రతిఫలము పొందేంత వరకు, నీ కష్టార్జితం నువ్వే అనుభవించాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి, ఇదిగో పరలోకమందున్న ఆసీనుడై ఉన్నాడు ఆయన. ఇదిగో ఆకాశము ఆయన మహిమను వివరిస్తుంది. ఇదిగో ఆయన చేతితో తయారు చేయబడ్డ మనము ఆయనను మర్చిపోయి, ఇదిగో ఎవరెవరి దగ్గర మనము సహాయం కోరుతూ ఉన్నాము. నీకెక్కడ నుండి సహాయం రాదంటున్నాడు. ఆ యెహోవా వలన నీకు సహాయం కలుగుతుంది అంటున్నాడు. ఇదిగో భయభక్తులు కలిగి ఆయన చిత్తానుసారంగా నడుచుకున్న వాళ్ళు ధన్యులు అంటున్నాడు. వాళ్ళకి మేలు కలుగునంటున్నాడు దేవుడు. దేవుని అడుగుదామా, యేసయ్యా నీకు వందనాలు ప్రభువా, ఇన్ని రోజులు నేను నిన్ను పక్కకు పెట్టానేమో, ఇన్ని రోజులు నీ తట్టు నేను చూడలేదేమో, ఇన్ని రోజులు నా కన్నులు ఇదిగో ఈ లోకం వైపు చూస్తున్నాయేమో, అందుకే నువ్వు ఈ దినము నాతో మాట్లాడేవు ప్రభువా. నిజంగా నేను నిన్ను అనుభవిస్తున్నానంటే, అవమానాన్ని అనుభవిస్తున్నానంటే, ఇదిగో నా తండ్రి నీకు స్తోత్రములు అయ్యా, నువ్వు నన్ను తిరస్కరించావు ప్రభు, నీకు స్తోత్రములు. ఇదిగో గర్విష్ఠుడు కాడకపోతే నీకు ఇదిగో నిన్ను తిరస్కరిస్తాడు. అదే యేసయ్య దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే ఆయన త్రోసివేయడు. ఇదిగో ఏ మాత్రము కూడా నా యొద్దకు వచ్చిన వారిని నేను త్రోసివేయను అంటున్నాడు ఆయన. నువ్వు గర్విష్ఠుడు కడగపోతావా? ఆహారము కలిగి ఉన్న వారి కడగపోయి నువ్వు సహాయం అడుగుతావా? ఇదిగో కనికర సంపన్నుడు కడగపోయి నువ్వు సహాయం అడుగుతావా? ఆయనను గొప్ప దేవుడు అంటున్నాడు. ఇదిగో నీకు నేను సహాయము చేస్తానంటున్నాడు. ఇదిగో ఆయన దగ్గర మనం చేతులు చాపి అడుగుదామా? ఇదిగో చేతులు చాపి ఇదిగో మోకరించి కన్నీటితో అడుగుదామా? ఇదిగో నీ బాధలు పోవాలంటే, నీ కష్టాలు పోవాలంటే, నువ్వు మేలు పొందుకోవాలంటే, నీ కష్టార్జితం నువ్వు అనుభవించాలంటే, ఇదిగో ఒక్కసారి దేవుణ్ణి అడుగుతావా? దేవుని యందు ఇదిగో ప్రభువా నాకు భయము భక్తి కలుగు చేయి నాయన. ఇదిగో నీ త్రోవలను నాయన నేను విడిచిపోకూడదు, నీ మార్గంలో నుండి నేను తొలగిపోకూడదు ప్రభువా. ఇదిగో నేను అధిక శ్రమలు నేను అనుభవించలేను యేసయ్యా. ఒక్కసారి నన్ను నువ్వు కరుణించు, నన్ను కరుణించు నాయన. ఇదిగో నా కుటుంబాన్ని నువ్వు కరుణించు దేవా, నన్ను నువ్వు కరుణించు దేవా. నీ కనికరం మాకు వచ్చేంత వరకు నాయన మా కన్నులు నాయన నీ వైపే నాయన, నీ తట్టు ఎత్తుచున్నాను, నా మనసు అంతా నీ తట్టు ఎత్తుచున్నాను ప్రభువా. అయ్యా నా ద్వారాలు తెరువు ప్రభువా. ఆకాశమందు ఆసీనుడవై ఉన్న దేవానికి వందనాలు. నిన్ను నేను మహిమ పరుస్తున్నాను యేసయ్యా, నిన్నే నేను ఘనపరుస్తాను యేసయ్యా. ఇదిగో నిన్ను నేను విడిచిపెట్టను నాయన. ఇదిగో నీ ప్రేమతో నాయన నా దగ్గరికి రా ప్రభువా. అయ్యా నన్ను కనికరించు ప్రభువా. ఇదిగో నన్ను నువ్వు కనికరించు దేవా. అయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. ఎన్నో మార్లు నేను వింటున్నా కానీ విడిచిపెడుతున్నాను. ఇదిగో నా తండ్రి నీకు స్తోత్రములు. ఆహారము కలిగిన హృదయము కలిగి నేను నాయన ఇదిగో నీ మాటలు నేను తిరస్కరిస్తున్నానేమో దేవా. గర్విష్ఠుడైన ప్రభువా నీ మాటలు నేను తిరస్కరిస్తున్నానేమో ప్రభువా. అయ్యా నన్ను క్షమించి నాయన దేవా నీకు వందనాలు ప్రభువా. అయ్యా మా మీద నువ్వు కరుణ చూపించు నాయన. నీ కటాక్షం మా మీదకి దిగిరాని ప్రభువా. అడుగుదామా? దేవా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రములు. ఒక్కసారి నాయన మమ్మల్ని కరుణించు ప్రభువా. నీ దయ నా మీదకి రాని ప్రభువా. ఇదిగో నీ మాటలే మమ్మల్ని జీవింపజేస్తాయి ప్రభువా. నీ సహాయమే మాకు కావాలి ప్రభువా. మనుషుల సహాయం వ్యక్తపడుతున్నావు ప్రభువా, రాజుల సహాయం వ్యక్తపడుతున్నావు ప్రభువా. ఇదిగో నీ వైపు నిన్ను నాయన నా కన్నులెత్తుచున్నాను యేసయ్యా. దేవా నీకు స్తోత్రాలు వందనాలు. దావీదైతే నా ప్రభు ఆకాశము తట్టు నాయన అయ్యా కన్నులెత్తుచు ఉన్నాడు. ఇదిగో నువ్వు ఆసీనుడు అయినాయన. ఇదిగో నీ నాయన దక్షిణ హస్తము నా ప్రభువా, దక్షిణ హస్తము నాయన మా మీదకి నాయన నువ్వు చూపించు ప్రభువా. దేవానికి స్తోత్రములు నాయన. ఇదిగో నీ కరుణ గల ఆత్మ చేత మమ్మల్ని తాకండి ప్రభువా. ఓ దేవారి కలరవ శబరి కలరవ ధరవ శబ. దేవానికి స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధుడానికి వందనాలు వందనాలు ప్రభువా. మరలానైనా దయ చూపమని అడుగుతూ ఉన్నాను ప్రభువా. దేవానికి వందనాలు స్తోత్ర
జీసస్. మీకు వందనాలు 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 తండ్రి. నా దేవానికి స్తోత్రములు నాయన. నేను ఎటు పోగలను ప్రభువా, నువ్వు మా చేయి విడిచిపెడితే. నా తండ్రి నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రములు ప్రభువా. నా రాజ్యానికి స్తోత్రములు, దేవాతి దేవానికి స్తోత్రములు. నా తండ్రి నీకు వందనాలు నాయన. ఇదిగో నీ తట్టే నా కన్నులెత్తుచున్నాను ప్రభువా. యేసు నీకు వందనాలు. ఇదిగో నీ దృష్టి మా మీద ఉంచు ప్రభువా, నీ దృష్టి మా మీద ఉంచు నాయన. ఇదిగో నీ కనికరము నాయన మా మీదకి దిగి రండి ప్రభువా. ఇదిగో ప్రాకారము గల నెమ్మది నాయన అయ్యా మాకు కలగచేయి ప్రభువా. యేసయ్యా మమ్మల్ని కరుణించు. అడుగుదామా నోరు తెరిచి, ఇదిగో మంచి తీర్మానం చేసుకుంటాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవానికి స్తోత్రములు, యేసువే నీకు స్తోత్రములు ప్రభువా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుడు మరి సహోదరి సహోదర మనతో మాట్లాడి ఉన్నాడు. దాసుగా నిలబెట్టుకొని మనతో మాట్లాడిన దేవుడు ప్రతి ఒక్కొక్కరిని విడిచిపెడదాం. ప్రార్థన చేసుకుందాం. వీళ్ళ పక్కన ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేయాలి. ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ఎవరైనా సరే ప్రార్థన చేయాలి.